సీఎం టుడేకి స్వాగతం. నేను సహస్రం. మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మరోసారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలువురు వైసీపీ నేతలు పలు కేసుల్లో అరెస్ట్ అయ్యారు. ముఖ్య నేతలను జైల్లో జగన్ పరామర్శించారు. లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన వారిని మాత్రం పరామర్శించలేదు. పార్టీలో కీలకంగా వ్యవహరించిన ఎంపీ మిథున్ రెడ్డిని ఈ నెల తొలి వారంలోనే జగన్ పరామర్శిస్తారని పార్టీ నేతలు వెల్లడించారు. అయితే జగన్ పరామర్శకు వెళ్లలేదు. కాగా ఇప్పుడు లిక్కర్ కేసులో రిమాండ్లో ఉన్న మిథున్ విషయంలో కీలక నిర్ణయం కూడా తీసుకోబోతున్నారు. కొద్ది కాలంగా జగన్ జిల్లాల పర్యటన వివాదాస్పదం అవుతూనే ఉన్నాయి. జగన్ పర్యటన వేళ ఆంక్షల విధింపు, వైసీపీ నేతల జన సమీకరణ ప్రతిష్టాత్మకంగా మారుతున్నాయి. జైల్లో ఉన్న వైసీపీ నేతలను జగన్ పరామర్శిస్తున్నారు. జగన్ పర్యటన వేళ పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. జగన్ పర్యటనను వైసీపీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. భారీగా జనం వస్తుండటంతో తమ బలం ఏంటో నిరూపించుకునేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. అటు పోలీసులు సైతం ఆంక్షలు ఉల్లంఘించిన వారిపైన కేసులు నమోదు చేస్తున్నారు. ఇక ఇప్పుడు జగన్ కూటమికి కంచుకోటగా ఉన్న తూర్పు గోదావరి పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ నెల 25వ తారీఖున రాజమండ్రి జైల్లో మిథున్ పరామర్శకు జగన్ నిర్ణయించారు. గత నెల 20వ తారీఖున అరెస్ట్ అయిన మిథున్ రెడ్డి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో స్నేహ బ్లాక్ లో ఉన్నారు. గతంలో చంద్రబాబు అరెస్ట్ సమయంలోనే ఇదే బ్లాక్ లో ఉన్న విషయాన్ని పలువురు గుర్తు చేస్తున్నారు. మిథున్ రెడ్డి అరెస్టును జగన్ ఇప్పటికే ఖండించారు. అసలు లిక్కర్ వ్యవహారాలతో మిథున్ కి ఏం సంబంధం అని ప్రశ్నించారు. కాగా జగన్ రాజమండ్రి పర్యటనకు వస్తున్న వేళ పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా వైసీపీ ముఖ్య నేతలు రాజమండ్రి జైల్లో మిథున్ రెడ్డిని పరామర్శించారు. లిక్కర్ కేసులో వాస్తవాలు లేవని చెప్తున్నారు. కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో రానున్న రోజుల్లో నష్టపోతారని మాజీ మంత్రి చట్టాన్ని డైల్యూట్ చేద్దామని చెప్పి అవసరం తోడ్పడతామని చూస్తే అది ఆ వ్యక్తులను గ్రహించేస్తుంది. రాజకీయంగా చర్చ కాలంలో మనం ఏం మెసేజ్ ఇస్తున్నాము సొసైటీకి అనేది తెలుసుకోవాలి. దాని నుంచి వచ్చే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. చెప్పాను కదా మీకు, రెడ్ బుక్ రాజ్యాంగం, ఎల్లో బుక్ రాజ్యాంగం, దిక్కుమల బుక్ పక్కపోయింది కానీ ముందే చెప్పాను కదా, ఇది ఫ్యాబ్రికేషన్ టోటల్ గా ఇది ఫాల్స్. దీంట్లో వాస్తవాలు లేవు. వాస్తవాలను వాస్తవాలుగా చేసి ఇబ్బంది పెట్టడానికి కార్యక్రమం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీంట్లో ఏమీ లేదు. రాబోయే కాలంలో రాబోయే కాలంలో విషయాలన్నీ కూడా బయటకు వస్తాయి. సమాయత్తమవుతున్నారు. తాజాగా కేంద్రంలో ముఖ్య నేతలు జగన్ తో సంప్రదింపులు చేశారట. జగన్ సైతం సానుకూల నిర్ణయం కూడా తీసుకున్నారు. ఈసారి ఎన్డీఏ కూటమితో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. ఢిల్లీలో తిరిగి రాజకీయ వేడి పెరిగింది. ఉపరాష్ట్రపతి ఎన్నికల వేళ తటస్థ పార్టీల అధినేతలతో బీజేపీ అధినాయకత్వం సంప్రదింపులు మొదలుపెట్టింది. ఎన్డీఏ కూటమిపై ఇప్పటికే రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతికి అభ్యర్థిగా ప్రకటించింది. అటు ఎన్డీఏ కూటమి తమ అభ్యర్థిని పోటీగా దింపే ఆలోచన కూడా చేస్తుంది. తమిళనాడుకు చెందిన ఇద్దరు పేర్లను పరిశీలిస్తుంది. ఈ రోజు తుది నిర్ణయం తీసుకునుంది. ఇదే సమయంలో మాజీ సీఎం జగన్ కు బీజేపీ అగ్రనేత రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేశారు. ఎన్డీఏ అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్, తమిళనాడుకు చెందిన సిపి రాధాకృష్ణన్ ను రంగంలోకి దింపుతున్నామని, ఆయన్ను బలపరచాలని జగన్ కోరారు. ఇందుకు మాజీ సీఎం సానుకూలంగా స్పందించారు. ఇప్పటికే జగన్ కొద్ది తన వ్యూహాలు మార్చారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక కసరత్తు ప్రారంభం వేళ వ్యూహాత్మకంగా కాంగ్రెస్ నేత రాహుల్ ను టార్గెట్ చేశారు. దేశ వ్యాప్తంగా ఓట్ల వివాదం పైన మాట్లాడుతున్న రాహుల్ ఏపీ గురించి ఎందుకు మాట్లాడారని నిలదీశారు. రాహుల్ చంద్రబాబు, రేవంత్ హాట్ లైన్ లో టచ్ లో ఉన్నారని విమర్శించారు. దీనికి కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చారు. అయినా ఏపీలో ఓట్ల వివాదం పైన మాత్రం స్పందించలేదు. ఇదే సమయంలో ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న సీఎం చంద్రబాబు లక్ష్యంగానే జగన్ విమర్శలు చేస్తున్నారు. 2014-19 కాలంలో టీడీపీ ఎన్డీఏ కూటమిలో ఉన్న 2018లో కూటమి నుంచి టీడీపీ బయటకు వచ్చే ముందు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇక 2019 ఎన్నికల్లో జగన్ గెలిచిన తర్వాత ఒక్కసారిగా సీన్ మారిపోయిందని చెప్పొచ్చు. ఎన్డీఏ అధికారిక భాగస్వామి కాకపోయినా అవసరమైన అన్ని సందర్భాల్లోనూ ఎన్డీఏ ప్రభుత్వానికి జగన్ మద్దతుగా నిలిచారు. 2024 ఎన్నికల్లో తిరిగి బీజేపీతో టీడీపీ జత కట్టింది. జనసేనతో కలిసి అధికారంలోకి వచ్చింది. ఇక రాష్ట్రంలో ప్రస్తుతం చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాల వేళ ఈ పరిస్థితి ఏర్పడిందని చెప్పొచ్చు.
ఇక జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి వాస్తవానికి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తమ అభ్యర్థిని గెలిపించుకోవడానికి ఎన్డీఏకు పూర్తి మెజార్టీ ఉంది. అయితే భవిష్యత్తు సమీకరణాల్లో భాగంగా తటస్థ పార్టీలను ఎన్డీఏ కూటమి వైపు వెళ్లకుండా ఎన్డీఏ నేతలు వ్యవహరిస్తున్నారు. జగన్ సైతం తాను ఎన్డీఏకి మద్దతిస్తానని చెప్పడం ద్వారా ఏపీలో చంద్రబాబు పవర్ ను ఫిక్స్ చేసేలా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం వైసీపీకి లోక్సభలో 4, రాజ్యసభలో 7, మొత్తం 11 మంది సభ్యులు కూడా ఉన్నారు. ఇప్పుడు తిరిగి ఎన్డీఏకు జై కొట్టడం ద్వారా ఏపీ రాజకీయం కొత్త టర్న్ తీసుకోబోతుంది.